నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రిస్మస్ వేడుకలకు ముస్తాబవుతున్న పట్టణంలోని ప్రధాన ప్రార్థనా మందిరాలు. బీసీల మధ్య అనైక్యతే వెనుకబాటుకు మూలం. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు. అభ్యుదయ కళా సమితి మాజీ అధ్యక్షులు, రచయిత, దర్శకులు, కీర్తిశేషులు రావినూతల శ్రీరామ్మూర్తి ప్రథమ వర్ధంతి సభ మంగళవారం నిర్వహించారు. గాంధీనగర్ కవిరాజ పార్క్లోని సీనియర్ సిటిజన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి అలపర్తి వెంకటేశ్వరరావు స్వాగతం పలకగా, రచయిత, గాయకులు పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. సాహిత్య సాంస్కృతిక రంగాలకు సంపూర్ణత్వం ఆపాదించిన నాడే ఆ కళలో వెలుగొందుతాయని నమ్మి ఆ బాటలో పయనించిన ఆదర్శ కళామూర్తి రావినూతల శ్రీరామ్మూర్తిని వక్తలు కొనియాడారు. నంది నాటక ఉత్సవాలలో ప్రప్రథమంగా తెనాలికి నందిని తీసుకొచ్చిన ఘనత శ్రీరామ్మూర్తికి దక్కిందని తెలిపారు. తొలుత రావినూతల శ్రీరామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రావినూతల రచించిన గేయాలను గాయకులు ఆలపించారు. కార్యక్రమంలో కళా సమితి కార్యనిర్వాహక కార్యదర్శి బెల్లంకొండ వెంకట్, రావినూతల శ్రీరామ్మూర్తి కుమారులు రావినూతల ప్రకాష్, కుమార్తె లక్ష్మి, అన్నపూర్ణ, బొల్లిముంత కృష్ణ, రఘునాథరావు, మురళీకృష్ణ, దేవిశెట్టి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ జీవితాలకు కూర్చుకుని నేర్చుకోవడం ఒక ఎత్తు, నేర్చుకుని మర్చిపోకుండా కూర్చుకోవడం మరొక ఎత్తు. అంటే గురువుని అనుసరించడం. నా శిష్యులు, నా అనుము శిష్యులు ఏర్పాటు చేసిన సభ కదా. నేను నా సహజంగా ఏ కవి, చాలా మంది కవులు ఉంటారు లోకంలో, కానీ కొంతమంది వారి తర్వాత కూడా వారి రచనలు లోకంలో పరివ్యాప్తం అవుతూ ఉంటాయి. కొంతమంది కవులు రచనలు వాడతోనే అస్తమిస్తూ ఉంటాయి. కానీ శ్రీ రావినూతల వారి అదృష్టం, వారి తర్వాత కూడా వాళ్ళ శిష్యులు ఈనాడు ఇంత చక్కగా గానం చేశారండి. కేవలం పాట మీద అభిమానం కాదు, పాటను రాసిన గురువు గారి మీద గౌరవం. అది వాళ్ళ పాటల్లో, వాళ్ళ మాటల్లో వ్యక్తమైంది. ఏంటంటే నాకు చూస్తున్నప్పుడు ఎంత అభిమానం, గురువు గారు అంటే ఎంత గౌరవం. మా గురువు గారు మాకు ఎన్నో నేర్పిన గురువు గారు. గురువు గారు అంటే చదువు నేర్పితేనే గురువు కాదండి. అనేక విషయాలు, అనేక మంది గురువులు ఉంటారు లోకంలో. అమ్మ గురువు, నాన్న గురువు, విద్య నేర్పిన వాడు గురువు, స్నేహితుడు గురువు, సలహాదారుడు గురువు, అనుభవం గురువు, లోకం గురువు. ఇంతమంది గురువులు ఉన్నారు లోకంలో. అలా రావినూతల వారి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. నాకు 1980 నుంచి నాకు పరిచయం. ఎట్లంటే డిపార్ట్మెంట్, నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆయన పంచాయతీరాజ్. అయితే క్యాడర్ ఆర్గనైజేషన్లో నేను మా గుంటూరు జిల్లా, ఒంగోలు జిల్లా మీద ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు ఆయన దగ్గరికి అడగడం జరిగింది. మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడి అసోసియేషన్ పరంగా ఆయనతో మాట్లాడుకోవటం అంత. అక్కడి నుంచి ఇక మా ఇద్దరి సంబంధాలు మరి శుభ్రపడికి కూడా ఇదిగానే ఉన్నాం. మరి ఇంకొక
బుధవారం జరిగే క్రిస్మస్ వేడుకలకు పట్టణంలోని ప్రధాన ప్రార్థనా మందిరాలు ముస్తాబవుతున్నాయి. పట్టణంలో ప్రధాన చర్చిగా నిత్యం క్రీస్తు ఆరాధనలు భక్తులతో కళకళలాడుతుండే టౌన్ చర్చి 1925వ సంవత్సరంలో నిర్మితమైంది. 1990వ సంవత్సరంలో సంస్కరణవాది క్రైస్తవ మత ప్రచారకులు మార్టిన్ లూథర్ విగ్రహాన్ని చర్చి ఆవరణలో ఏర్పాటు చేశారు. మత పెద్దలతో కూడిన కమిటీలు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటాయి. క్రీస్తునందు ప్రేమైన తెనాలి పురప్రజలకు మనం చేస్తూ ఉన్నాం. క్రిస్మస్ దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. నవంబరు 24వ తారీఖు నుంచి ఈరోజు 24వ తారీఖు వరకు కూడా అడ్వెంట్ ప్రేయర్లు ఘనంగా చర్చిలో జరగడం జరిగింది. అంతేకాకుండా చర్చిని 100 ఇయర్స్ కొరకు మేము ముస్తాబు చేశాం. రాబోయే దినాల్లో 1925వ సంవత్సరంలో స్టార్ట్ చేశారు ఈ చర్చిని. 2025వ సంవత్సరం కల్లా 100 ఇయర్స్ అయింది కాబట్టి చర్చి నిర్మాణ విషయంలో చాలా ముందుకు వెళ్ళాం. అంతేకాకుండా మరి క్రిస్మస్ దినం రేపు దినం కాబట్టి ప్రభు ఈ లోకానికి నరవతారికి వచ్చి మనం విమోచించి ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మనం ఎంతో సంతోషిస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు వారు ఈ లోకంలో పుట్టడం జరిగింది. ప్రవచన వాక్యం నెరవేర్పు జరిగింది. 750 సంవత్సరాల క్రితము కన్య గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టబడును వాగ్దానం చేయబడింది. ఆ వాగ్దానము కొత్త నిబంధనలో కూడా నెరవేర్పు జరిగింది. మత్తయి సువార్త 1:21 ఇదిగో కన్య గర్భవతి కుమారుని కన్ను ఆయనకి ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు ఈ సంఘంతో ఉన్నాడు, ప్రజలతో ఉన్నాడు. ఈ సంఘంలో వచ్చి ప్రార్థన చేసినట్లయితే ప్రతి వారు కూడా స్వస్థ కార్యం జరుగుతూ ఉన్నాయి. తర్వాత రక్షించబడ్డారు. చాలామంది తమ యొక్క సాక్ష్యాలు దేవుని సన్నిధిలో మనం వింటూ ఉన్నాం. అలాగే రేపు దినాన జరగబోతున్న ఈ యొక్క కార్యక్రమంలో క్రిస్మస్ కార్యక్రమంలో అనేక వేల మంది ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవుతారు. మరి పురప్రజలు మనవి చేస్తున్నాం, మీరు కూడా మరి ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదం పొందాల్సిందిగా మరి సంఘ పాస్టర్ గారిగా మరి టౌన్ చర్చి నుంచి మీకు పిలిపిస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ దినము సాయంకాల సమయంలో సండే స్కూల్ ప్రోగ్రాం ఉంది. మరి సండే స్కూల్ ప్రోగ్రాం మరి శ్రీమతి పెనుమాల విక్టోరియా జాన్మోహన్ గారు మరి వారార్థంలో జరుగుతూ ఉంది. అంతేకాకుండా దానికంటే ముందు మరి క్రిస్మస్ ఈవ్ సంధ్య క్రిస్మస్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మరి దైవజనులు మరి రెవరెండ్ దేవరపల్లి యేసురత్నం గారు, ఆ విధంగానే రెవరెండ్ యామత్తి లెనిన్ బాబు గారు, రెవరెండ్ దగ్గుమల్లి సాల్మన్ రాజు గారు, రెవరెండ్ మత్తె ప్రకాష్ బాబు గారు, నలుగురు పాస్టర్ గారు దేవుని కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రేపటి దినాన చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే క్రిస్మస్ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆనాడు యేసు క్రీస్తు వారు బెత్లెహేములో పుట్టినప్పుడు మరి గొల్లలు ఏ విధంగా వెళ్ళారో, జ్ఞానులు ఏ విధంగా వెళ్ళారో, దేవుని ఆరాధన చేశారో అలాగే మరి టౌన్ చర్చి మరి ప్రత్యేకమైనది కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఆరాధన పాల్గొనాల్సిందిగా మీకు మనవి చేస్తున్నా. దేవుని నామములో తెనాలి ప్రజలకు, క్రైస్ట్ లూథరన్ చర్చ్ సంఘ సభ్యులకు ఈ క్రిస్మస్ కార్యక్రమాలు ప్రారంభించబడుతున్నవి కనుక ప్రభు నామములో అందరికీ శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నా. క్రైస్ట్ లూథరన్ చర్చి టౌన్ చర్చిలో క్రిస్మస్ సంబరాలు ప్రారంభించబడుతూ ఉన్నాయి. ఈ దినకాలంలో సాయంకాలంలో క్రిస్మస్ ఈవ్తో ప్రారంభించబడి క్రీస్తు జన్మదిన పండుగ క్రిస్మస్ పండుగ జయకరంగా జరిగించబడి నూతన సంవత్సరపు ఆహ్వానం కొరకై అందరూ ఎదురు చూసేలాగా ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. కనుక తెనాలి పుర ప్రజలు అదే రీతిగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ జరగబోయేటువంటి క్రిస్మస్ వేడుకలు అదే రీతిగా నూతన సంవత్సరపు ఆశీర్వాదాల కొరకై దేవుని సన్నిధికి రావాల్సిందిగా ప్రభునామములో ఆహ్వానిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి క్రైస్ట్ లూథరన్ చర్చ్ టౌన్ చర్చి సంఘ సభ్యులకు, తెనాలి పుర ప్రజలకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు అయ్యేటటువంటి ఆరాధనా కార్యక్రమాలు ఉత్సాహంగా వేడుకగా నిర్వహించడానికి గాను సంఘ కాపర్ల
మరియు అడ్హా కమిటీ సభ్యులు, స్త్రీల సమాజము, సండే స్కూల్, ఉపవాస కూడిక అందరూ కలిసి ఐకమత్యంగా చేసుకుంటున్నటువంటి ఈ సంబరాలలో దేవునికి మహిమకరంగా జరుగునట్లుగా అందరూ కూడా పాలు పంపులు చేసుకొని ఈ కార్యక్రమం సక్రమంగాను మర్యాదగాను కొనసాగులాగిన మీ అందరికీ సంఘ సభ్యుల తరపున, సంఘ అడ్హా కమిటీ సభ్యుల తరపున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తెనాలిలో నిర్మించిన మొదటి చర్చిగా భావించే స్థానిక ఐతానగర్లోని క్రీస్తు కృపాలయంకు విశిష్ట చరిత్ర ఉంది. 1920వ సంవత్సరంలో ఈ చర్చి నిర్మాణాన్ని ప్రారంభించినట్లు పెద్దలు చెబుతారు. ప్రాంతాల నుండి కూడా ఈ చర్చికి భక్తులు వస్తారు. ఆవరణలోని 10 ఆజ్ఞల శిలాఫలకం, క్రిస్మస్ చెట్టు ప్రత్యేకంగా నిలుస్తాయి. పట్టణ చెంచుపేటలోని ఆర్సీఎం చర్చిని 1950వ సంవత్సరంలో నిర్మించారు. ఇక్కడ నిత్య సహాయమాత కొలువై ఉండటంతో నిత్య సహాయమాత చర్చి అని కూడా పిలుస్తారు. ప్రతి ఏటా జరిగే తిరునాళ్లకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్య సహాయమాత ఆర్సీఎం చర్చ్ చెంచుపేట ఫాదర్ స్లీవా అయిన నేను ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల గురించి భక్తులకు వివరించడం జరుగుతుంది. రేపు క్రీస్తు జన్మదినోత్సవ సందర్భంగా ఉదయం 8:30 గంటలకి పూజా బలి ఆ దేవాలయంలో ఉంటుంది. అదేవిధంగా ఈరోజు అర్ధరాత్రి పూజ ఆ ప్రభు జననాన్ని గురించి యావత్ ప్రపంచం జరుపుకునేటటువంటి ఈ పండుగను ఎంతో ఉత్సాహంతో ఆనందంతో జరుపుకోవడానికి అన్ని విధాలా తయారు చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వారు కూర్చొని ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొనడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఎంతోమంది సహాయ సహకారాలు అందించున్నారు. ఎన్ఎస్ఎం యూత్ వారు, అలాగనే నిత్య సహాయమాత క్వైర్ బృందం వారు, అలాగనే సంఘ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మర్యాదల సభ్యులు కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఈ పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అందరూ ప్రోత్సహించి సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని జేఎంజే విద్యా సంస్థల ప్రిన్సిపల్ సిస్టర్ షైనీ కేపీ ఆధ్వర్యంలో పేదవారికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ ఎమిలీ మరియు సిస్టర్ అమోల్ మేరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిస్టర్ షైనీ కేపీ మాట్లాడుతూ క్రిస్మస్ తన్మయత్వం, తోడ్పాటు, ప్రేమ, సేవలతో నిండి ఉండాలని మనమందరం ప్రయత్నించాలి. ఈ చిన్న సేవతో అవసరం ఉన్న వారికి కొంత మేలు చేయగలిగినందుకు ఆనందంగా ఉందని అన్నారు. హ్యాపీ క్రిస్మస్ పెద్దవాళ్ళు హ్యాపీ క్రిస్మస్. మా జేఎంజే కాలేజ్ ఫ్యామిలీ తరపున మేము కేక్ను అలానే బెడ్షీట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇప్పుడు మేము ఏనాది కాలనీలో డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాము. అలానే సుందరి నగర్ విలేజ్కి వెళ్తున్నాము. ఇప్పుడు మేము మా ఆర్సీఎం చర్చ్ తరపున వచ్చాము. మేము కేక్ను అలానే బెడ్షీట్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళలో ఒక మా క్రిస్మస్ జాయ్, పీస్ అండ్ గ్రేస్ షేర్ చేయడానికి వచ్చాము. మేము చాలా సంతోషంగా లేని వాళ్ళతో షేర్ చేసి మా సంతోషాన్ని మేము వాళ్ళకి క్రిస్మస్ విష్ చేస్తామని అనుకొని మేము వచ్చాము. సో అందరికీ ఈ వరల్డ్ ఉన్న అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు ఒక చిన్న విరామం.